అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రేయ నమః. తిరుమల శ్రీనివాసుడు పూజించిన దేవుడు ఎవరు? వేదాలి శిలలై వెలిసిన కొండ తిరుమలగిరి. భక్తి కోటి ముక్తకంఠంతో ఎలుగెత్తి చాటే కొండ. ఎన్నో కష్టాలు నష్టాలు గూర్చి గంటలు రోజులు తరబడి క్యూలైన్లలో ఉండి క్షణకాలం పాటు తిరుమలేశుని దర్శనంతో భక్తులంతా పులకించిపోతారు. అలాంటి తిరుమలేశుడు కోట్లాది మంది భక్తుల కన్నుల పంట. సాధారణంగా ఏ కుటుంబానికైనా ఓ కులదైవము ఉంటాడు. తమ ఇంట జరిగే శుభకార్యంలోనైనా ఆ స్వామిని పూజించడం ఆనవాయితీ. ముఖ్యంగా వివాహ సమయంలో తమ ఇష్టదైవానికి నమస్కరించి మిగిలిన ఘట్టం పూర్తి చేస్తారు. మరి తిరుమలేశుడు పద్మావతి దేవిని వివాహం చేసుకునే సమయంలో పూజించిన భగవత్ స్వరూపం ఎవరో తెలుసా? సాక్షాత్తు అహోబిలం నరసింహస్వాముడే. ఇప్పటికీ దిగువ అహోబిలంలో శ్రీనివాసుని కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఆ స్వామి పూజ తర్వాతే శ్రీనివాసుడు పద్మావతి దేవిని పరిణయమాడినట్లు పురాణాలు చెబుతున్నాయి. తిరుమల వెళ్ళినప్పుడు గమనిస్తే తిరుమలేశుని హుండీకి ఎదురుగా నృసింహస్వామి ఆలయం కనిపిస్తుంది. అదేవిధంగా తిరుమల నడక దారిలోనూ అనేక నృసింహ ఆలయాలు మనకు కనిపిస్తాయి. ఇక ఉత్తర మాడవీధుల్లో అహోబిల మఠాన్ని మనం గమనించవచ్చు. ఆదిత్యయోగి ఇలా తిరుమలకు అహోబిలానికి మధ్య ఆధ్యాత్మిక వారధి కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే తిరుమల నిజానికి వరాహక్షేత్రం. వరాహస్వామి తిరుమలేశునికి చోటు ఇచ్చారని చెప్పొచ్చు. రామ అవతారంలో సాక్షాత్తు శ్రీరాముడే రామేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించాడు. అదేవిధంగా తిరుమలేశుడు సాక్షాత్తు విష్ణు స్వరూపమే అయినప్పటికీ సంప్రదాయాలను గౌరవిస్తూ మరో విష్ణు స్వరూపమైన నృసింహస్వామిని పూజించాడని చెప్పడంలో ఏ విధమైన సందేహం అవసరం లేదు. కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు. దుమ్ములు నేసిన ఎట్టి తొండమాన్ చక్రవర్తి రమ్మన్న చోటికి నమ్మినవాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వీడు అన్న అన్నమయ్య కీర్తన విన్నవాళ్లకు తొండమాన్ చక్రవర్తి ఎవరా అని అనుమానం వస్తుంది. అసలు ఎవరు ఈ తొండమాను? శ్రీనివాస విగ్రహానికి శంఖచక్రాలు ఎందుకు లేవు? ఏకానసమును పూజ చేస్తున్న రోజులలో అక్కడ రంగదాసు అనే ఒక సూతుడు ఉండేవాడు. పూల తోట పెంచి రోజు పువ్వులు స్వామిగా కైంకర్యం చేసేవాడు. ఒకనాడు తోటలో పూలు కోస్తూ ఉండగా కుండల అనే గంధర్వుడు తన అప్సరస స్త్రీలతో కలిసి విహారానికి వచ్చాడు. రంగదాసుకు వారిని చూసి దృష్టి చలించింది. ఆ గంధర్వునిపై కొంత ఈర్ష్య, అంతమంది స్త్రీల సాంగత్యం అతడిని అనన్య మనస్కుడిని చేసింది. అలాగే పూలు కోసి కైంకర్యానికి పంపుతాడు. భగవంతుడు ఆ పూలను స్వీకరించడు. శ్రద్ధాభక్తులు లేకుండా చేసిన కైంకర్యం స్వీకరించనని సందేశం అది. ఏ దేహంతో తప్పు చేశావో ఆ దేహాన్ని విడిచి వేరే దేహం తీసుకో. స్త్రీ వాంఛతో విడుస్తున్న దేహం వల్ల కొత్తగా వచ్చే దేహంలో రాజువై ఎందరో రాణుల పొందు లభిస్తుంది అని ఆనతి ఇచ్చారు. కానీ రంగదాసు భక్తుడు కనుక భగవంతుడు ఆ శాపాన్ని అనుగ్రహంగా మలచి అతడికి సాధనా శరీరం ఇస్తాడు. అలా రంగదాసు కొంతకాలం తర్వాత పొందిన రాజు దేహమై తొండమాన్ చక్రవర్తి. స్వామివారికి అత్యంత అభిమాన భక్తుడు. ఆకాశరాజు తమ్ముడు. ఒకలాదేవి శ్రీనివాసుని సంబంధం తెచ్చినప్పుడు ఆకాశరాజు తన గురువు బృహస్పతిని సలహా అడిగితే ఆ శ్రీనివాసుడే ఈ శ్రీమన్నారాయణుడు అని, రుద్రులు పద్మ సరోవరంలో సుఖమునిగా వాసం చేస్తున్నారు కనుక ఆయననే సలహా అడగమని పంపుతాడు. అప్పుడు తన తమ్ముడైన తొండమానునే ఆకాశరాజు శుకుల వద్దకు పంపుతాడు. పద్మావతి శ్రీనివాసుల కళ్యాణంలో ఆధ్వర్యంలో వహించి తరించింది ఆయనే. శ్రీనివాసుని ఆజ్ఞతో కొండపై శ్రీనివాసునికి 3 ప్రాకారాలు 7 ద్వారాలతో మందిరం నిర్మించింది ఈ తొండమానే. తరువాతి కాలంలో శత్రువులు ఈయన రాజ్యంపై దండెత్తి వస్తే శ్రీనివాసుని ప్రార్థించి శరణు కోరితే భగవంతుడు అనుగ్రహించి తన ఆయుధాలు శంఖచక్రాలను అతడికి సహాయంగా పంపుతాడు. ఆ శంఖచక్రాల సహాయంతో శత్రువులను జయించి శ్రీనివాసునికి కృతజ్ఞతలు చెప్పడానికి వెంకటాచలానికి వస్తాడు. నీ అనుగ్రహం నాపై కలిగిందని అందరికీ తెలియచేయడానికి నీ శంఖచక్రాలు నాతో ఉండని స్వామి. నిన్ను శంఖచక్రాలు ధరించకుండా చూసిన జనులు నన్ను నువ్వు అనుగ్రహించావని తెలిసేలా వరం ఇవ్వమని ఒక వింత కోరిక కోరతాడు. భక్తవత్సలుడైన వెంకటేశుడు దానికి సరే అంటాడు. అందుకే శ్రీనివాసునికి తిరుమలలో శంఖచక్రాలు లేవు. తిరుమల లీలామృతం
తిరుమలలో సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మికి చెట్టుకి సంబంధించిన సంఘటన గురించి తెలుసుకుందాం. పూర్వం తిరుమల ఆలయం చుట్టూ దట్టమైన అడవి ఉండగా అర్చకులు ఉదయం కొండపైకి ఎక్కి స్వామివారికి పూజా కైంకర్యాలు నిర్వహించి తిరిగి చీకటి పడేలోపు కొండ కిందికి వచ్చేవారు. ఆ రోజుల్లో తిరుమలలోనే ఉంటూ స్వామివారికి సేవ చేయడానికి ఎవరూ కూడా సాహసించేవారు కాదు. అందుకే ఆలయాన్ని సూర్యోదయం తరువాతే తెరిచేవారు. ఆ సమయంలో రామానుజుల గారి కోరిక మేరకు అతడి శిష్యుడైన అనంతలవారు తన భార్యతో సహా తిరుమల కొండపైన నివసించడానికి ఒప్పుకున్నారు. ఈ విధంగా స్వామివారి ఆలయానికి వెనుకవైపు నివసించే అనంత ఆళ్వారు స్వామివారికి నిత్యం పూజలు చేయడానికి పూలు కావాలని భావించి ఆలయం వెనుక వైపు ఒక పూల తోట నిర్మించుకున్నారు. ఆదిత్య యోగి అనంతల్వారు పూల తోట వేసి ఆ తోటలోని పూలను మాలలుగా అల్లి ప్రతిరోజు స్వామివారికి సమర్పించేవారు. ఇక రామానుజ పుష్ప వాటికలో అనేక రకాల పుష్పాలను పండించేవారు. అయితే స్వామివారు ఆ పూలమాలలకు ముగ్ధుడై తాను ధరించే పుష్పమాలలో ఇంత సుందరంగా ఉంటే ఆ పూల తోట ఇంకెంతగా బాగుంటుందో అని గ్రహించి ఒకరోజు రాత్రి అలివేలు మంగతో తోటకి వస్తాడు. ఇలా తోటలో స్వామివారు పూల సువాసనను చూస్తూ పూలను కోస్తూ అమ్మవారితో ఏకాంతంగా విహారించి సంతోషించాడు. అయితే మరుసటి రోజు ఉదయం స్వామివారి సేవకి పూల కోసం వచ్చిన అనంత ఆళ్వారు తోటలో కోసిన పూలను చూసి ఇక్కడ ఎవరో విహరించారు, స్వామివారికి సమర్పించే పూల తోటలో ఇలాంటి చెర ఏమిటి అని బాధపడి ఆ దొంగలను పట్టుకోవాలని భావించి రాత్రి సమయంలో కూడా తోటకి కాపలా ఉన్నాడు. కానీ స్వామివారు అనంతాళ్వారు కన్నుకప్పి విహరిస్తూ ఉండేవారు. ఇలా 8 రోజులు జరుగుతూనే ఉండగా అనంతాళ్వారు దిగులు చెంది స్వామివారి ఆలయానికి వెళ్ళి, స్వామి ఎవరో కన్నుకప్పి ఇలా చేస్తున్నారు, ఎందుకు ఇలా జరుగుతుంది అని బాధపడుతూ స్వామివారిని ప్రార్థించగా అప్పుడు స్వామివారు తన భక్తుడి పుష్ప కైంకర్యాన్ని ఆచార్య భక్తిని లోకానికి తెలియచేయాలని నిశ్చయించుకున్నాడు. ఇక అనంతాళ్వారు 9వ రోజు రాత్రి కూడా ఎవరో తెలుసుకోవడం కోసం తోటలో కాపు కాస్తూ ఉండగా ఒక పొద దగ్గర ఏదో శబ్దం వినిపించింది. అటుగా వెళ్ళి చూస్తే అక్కడ ఒక జంట కనిపించింది. అప్పుడు అనంతాళ్వారు చూడడానికి రాజకుటుంబానికి చెందిన వారుగా ఉన్నారు అని తలచి, తన తోటలో పూలను నాశనం ఎందుకు చేస్తున్నారు, ఎవరు మీరు అంటూ వెళ్ళి వారిద్దరిని పట్టుకోగా వారిద్దరిలో స్వామివారు తప్పించుకొని వెళ్ళగా అమ్మవారు మాత్రం అతడికి దగ్గర బందీగా ఉండిపోయింది. అప్పుడు అనంతాళ్వారు అమ్మవారిని ఆ తోటలో ఒక చెట్టుకు కట్టివేసి పారిపోయిన అతడి కోసం వెతికాడు. అప్పుడు స్వామివారు ఆలయానికి అప్రదక్షిణంగా పరిగెత్తుతూ అనంతాళ్వారికి దొరకకుండా మాయమైపోతాడు. అప్పుడు అతడు ఎంతకీ కనిపించకపోవడంతో తోటలోకి తిరిగి వచ్చి తెల్లవారుజామున వెతుకుదాం అని నిద్రపోతాడు. ఇక మరుసటి రోజు ఉదయం అర్చకులు బంగారు వాకిలిని తెరిచి స్వామివారిని మేల్కొల్పారు. అయితే స్వామివారి వక్షస్థలం మీద అలివేలు మంగ బంగారు ప్రతిమ కనిపించకపోవడంతో ఆందోళన చెందారు. అప్పుడు స్వామివారు, అర్చకులారా, అమ్మవారు అనంతాళ్వారు తోటలో బందీగా ఉంది, మీరు వెళ్ళి విడిపించి సగౌరవముగా తీసుకుని రండి అంటూ పలకడంతో అర్చకులు తోటలోకి వెళ్ళి, ఎంతటి అదృష్టవంతుడవయ్యా, సాక్షాత్తు అమ్మవారిని బంధించిన పరమ భక్తుడివి అనగా జరిగినది అర్థమై ఎంతటి అపరాధం చేశాను అని తలచి అమ్మవారికి సాష్టాంగ నమస్కారం చేసి అమ్మవారిని ఒక పూల గంపుల ఆలయానికి తీసుకుని వచ్చాడు. ఈ విధంగా అమ్మవారిని తీసుకువచ్చిన అనంత ఆళ్వారిని శ్రీవారు మామ అని పలుకుతూ, నీ కూతురిని పూలబట్టలు పెట్టి నాకు సమర్పిస్తున్న నీకు నాకు కన్యాదాతవైన మామగారిని అని పలకడంతో అమ్మవారి బంగారు ప్రతిమవై తిరిగి స్వామివారి వక్షస్థలానికి చేరుకుంది. తిరుమల ప్రధాన ఆలయం. తిరుమల ప్రధాన ఆలయం అయిన గర్భగుడిలో శ్రీవారి దివ్య మంగళ విగ్రహంతో పాటు 4 విగ్రహాలుగా దర్శనమిచ్చే 4 మూర్తులు ఉన్నారు. వీరినే చతుర్బేరాలు అంటారు. బేర అంటే విగ్రహం అని అర్థం. కౌతుక బేరం. ఇక్కడ నిత్య సేవలన్నీ కౌతుక బేరానికి నిర్వహిస్తారు. ఈయన భోగ శ్రీనివాసుడు. 7వ శతాబ్దంలో పల్లవ యువరాణి సమవాయి ఈ విగ్రహాన్ని బహుకరించారు. రోజువారీ అభిషేకాలు, దీపారాధన, నైవేద్యాలన్నీ భోగ శ్రీనివాసునికి జరపడం ఆచారంగా వస్తుంది. బలిబేరం.
సొమ్ము అప్పగింతలు, కొలువు బలి బేరానికి జరుగుతాయి. గర్భగుడిలో ఉండే శ్రీవారి చిన్న విగ్రహం. ఈయన కొలువు శ్రీనివాసుడు. మూల విరాట్కు తోమాల సేవ తరువాత కొలువు శ్రీనివాసుని ఆలయ మండపానికి తీసుకువచ్చి రోజువారీ పంచాంగ శ్రవణం జరిపిస్తారు. స్నపన బేరం. స్నపన బేరం ఈ మూర్తిని 11వ శతాబ్దం వరకు ఉత్సవ విగ్రహంగా పూజించారు. ఈయనే ఉగ్ర శ్రీనివాసుడు. శ్రీదేవి భూదేవి సహిత శ్రీనివాసుడు ఆయన. ఉత్సవ బేరం. ఉత్సవ కార్యక్రమాలన్నీ ఉత్సవ మూర్తులైన శ్రీదేవి భూదేవి సహిత మలయప్ప స్వామికి నిర్వహిస్తున్నారు. మలయప్ప స్వామి వారు ఉత్సవాలతో వైభోగం వెలిగిస్తారు. ఉత్సవాలలో ఉత్సవ బేరాన్ని ఊరేగిస్తున్నారు. ఉత్సవ బేరం అంటే మలయప్ప స్వామి. బ్రహ్మోత్సవాలలో బ్రహ్మ వెలిగించే స్వామి ఈయనే. భక్తి కోటికి దర్శనమిస్తూ సాగిపోతూ ఉంటారు. ఈయనకు ఇరువైపులా 24 అంగుళాల ఎత్తున శ్రీదేవి భూదేవి కొలువై ఉన్నారు. ధ్రువబేరం. స్వామివారి ప్రతిమను ధ్రువబేరం అంటారు. నిశ్చల ధీర గంభీర మూర్తి శ్రీవారు. ఈ ధ్రువమూర్తిని దేవదేవుడు. ఈయనకు నిత్య సేవలు అందుతూ ఉన్నాయి. ప్రతిరోజు అనేక రకాల పూలతోనూ బంగారు నగలతోనూ ఈ ధ్రువబేరాన్ని అలంకరిస్తారు. గర్భగుడిలో అలంకరించే వీరిదండలు మరింత శోభన తెస్తాయి. ఇక్కడ శ్రీనివాసునికి ఇరువైపులా ఇష్ట సఖులుంటారు. వీరిరువురు స్వామివారి వక్షస్థలం మీద దర్శనమిస్తూ ఉంటారు. ప్రధాన విగ్రహంతో పాటు ఈ నలుగురు మూర్తులు శ్రీవారి ఆలయంలో కొలువై భక్తుల కోరికలు తీరుస్తూ ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చితే గోవిందా అని కామెంట్ చేయండి.